సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మాటలు వినుచున్న శ్రోతలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా సమాధానంగా ఉన్నారని దేవుని ఎదుట ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా 44వ అధ్యాయము 3వ వచనమును చదువుకొని ఈ దినాన మనము ఈ ఉదయకాల సమయమును ప్రారంభించుకుందాం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఈ యొక్క వచ్చిన విషయమై మనము ఆలోచన చేస్తే, దేవుడు స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీటిని ఇజ్రాయేలీయులకు 40 సంవత్సరములు ఇచ్చాడు. యేసు ప్రభువు మనకు నూతన జలాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు. ఎవడైనను దప్పికొని ఎడల నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకునవలెనను అని యోహాను సువార్త 7వ అధ్యాయము 37-30 వచనాల్లో మనము చదువుకుంటాం. ఒకరోజు ప్రభు అయిన యేసు సమరయ స్త్రీతో ఈ జీవజలముల విలువ ఎంతో గొప్పదో చెప్పేందుకు ప్రయత్నం చేశారు. త్రాగేందుకు నీళ్ళివ్వమని ఆమెను యేసు ప్రభుల వారు అడిగినప్పుడు ఆమెకు జీవజలాన్ని ఇచ్చి ఉన్నారు. యేసు ప్రభువు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు అని స్పష్టంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనంలో తెలియజేస్తున్నారు. కనుక దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చేయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము అని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో చదువుతాం. ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసమిచ్చుచున్నాడు. మనము ఆయన నుండి త్రాగి మన ద్వారా ఇతరులకు దాన్ని అందిద్దాం. దేవుడు మనందరికీ నూతన జలాలను ఇచ్చి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.